హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీరభద్రేశ్వర స్వామి కళ్యాణం అండి. ఈరోజు మేము అక్కడికే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో. చూడండి, ఈరోజు బాగా వర్షం పడ్డది కదా, నడవడానికి కూడా దారి లేకుండా పోయింది. మట్టి బురదతో కూడుకుంది. ఆ రోడ్డు లేక మట్టి రోడే ఉంది అటు సైడు. ఇది గుడి అండి, వీరభద్రేశ్వర స్వామి గుడి. అక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి చాలామంది జనాలు వచ్చారు, పబ్లిక్ ఉన్నారు అక్కడ. మార్నింగ్ నుంచి పూజలు జరుగుతున్నాయండి. మేము ఆల్మోస్ట్ కళ్యాణం టైంకి వెళ్ళామండి మేము. ఇది లోపల గర్భగుడి అండి, వీరభద్రేశ్వర స్వామి గర్భగుడి. ఇబ్రహీంపట్నంలో స్వయంభూ వెలిసాడండి వీరభద్రేశ్వర స్వామి. ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇబ్రహీంపట్నానికి ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ గుడి. స్వయంభూ వెలిసాడు వీరభద్రేశ్వర స్వామి గుడి. రోడ్డు సరిగా లేక జనాలు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మట్టి రోడ్డు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి నడిచి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. కాబట్టి వీలైనంత వరకు వెహికల్స్లలో వెళ్తుంటారు. అక్కడ శివరాత్రికి కళ్యాణం అప్పుడు అన్నదానం చేస్తారండి. ఊరు జనాలు ఆల్మోస్ట్ పబ్లిక్ అంతా కళ్యాణానికి శివరాత్రికి ఆల్మోస్ట్ అక్కడే ఉంటారు. ఊరు మొత్తము చాలా చాలా పచ్చటి వాతావరణంలో గుడి ఉంటుందండి. చాలా చూడదగ్గ గుడి. కానీ గుడి ఇంకా డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కాలేదు. ఇక్కడ కళ్యాణం జంటలుగా కూర్చొని ఎవరిష్టం జంటలుగా కూర్చొని కళ్యాణం జరిపిస్తారండి. అంత అదృష్టం కూడా రావాలి మనకి. చాలామంది ఒక 6-8 జంటలు కూర్చున్నారు ఈరోజైతే. తర్వాత కళ్యాణం మాత్రం చాలా వైభవంగా జరిగిందండి. అయ్యా పంతులు గారు చూస్తున్నారు చూడండి, కళ్యాణం ముహూర్తం ఇది, తాళికట్టే సమయము. కళ్యాణం మాత్రం ఎంత సంబరంగా జరిగిందండి. అందరు చూసి హ్యాపీగా ఆనందంగా వీక్షించారు జనాలందరూ. అయ్యవారికి కళ్యాణం తర్వాత అక్షంతలు, తలంబ్రాలు పోసుకోవడము అవన్నీ చాలా బాగా చూపించారు అక్కడ ఉన్న పంతులు. కళ్యాణం గురించి ఎక్స్ప్లెనేషన్, కన్యాదానం ఎందుకు చేస్తారు, కన్యాదానం అంటే ఏంటి, దానాలలో ఏది గొప్ప దానము, ఇలాంటి కొన్ని విషయాలు చాలా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారండి. వింటుంటే మాత్రం నిజంగా ఇన్ని ఉన్నాయా అన్న ఆలోచన కలిగింది. ఏదో పెళ్ళి చేసుకుంటాం కామన్గా, అన్నిటి గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ చేయరు అక్కడ. ఆ టైంలో కూడా మనకు అర్థం కావు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్లలో, ఇలాంటి స్వామివారి కళ్యాణంలో కానీ, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్లో మనం వింటే, శ్రద్ధగా వింటే మాత్రం ప్రతిదీ మనకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.